శ్రీశైలంలో పూర్తిగా నిండు కుండల నీళ్లు ఉన్నప్పుడే రాయలసీమ రిజర్వాయర్లను నింపే పరిస్థితి ఉంటుంది. 854 అడుగులకు తగ్గితే కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే రాయలసీమ రిజర్వాయర్లకు నీళ్ళు వెళ్తాయి. 841 అడుగులకు తగ్గితే సుక్క నిలువు ప్రస్తుతం దాదాపు 878 అడుగుల నీటి మట్టం అంటే నీళ్లు ఉన్నా కూడా శ్రీశైలం రిజర్వాయర్లో కింద రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వదలడం లేదు, ఆ రిజర్వాయర్లు నింపడం లేదు. ఎందుకనంటే ఎల్నినో ప్రభావము, భవిష్యత్తు అవసరాలు ఏమొస్తాయో అని చెప్పి ప్రభుత్వం వేచి చూస్తూ ఉంది అన్న విమర్శలు. రాయలసీమ సమాజం వైపు నుంచి ఏమో నిండుకుండలా ఉన్నప్పుడు నీళ్లు వదలకపోతే అందులో నీళ్లు తగ్గితే సుక్క నీళ్లు రావు, మా పరిస్థితి ఏంటి, మేమేమైపోతాం, చంద్రబాబు నాయుడు గారు నీళ్లు వదలండి అని చెప్పి పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల దాని ద్వారా నీళ్లు వదలండి, నింపండి రిజర్వాయర్లకు అని. సో ఈ క్రమంలో అక్కడికి వెళ్ళి మధ్యలో కొందరు నిరసన కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎందుకు ఆ నీళ్లు స్టోర్ చేసి పెడుతూ ఉందట. ఈ క్రమంలో తాజాగా గ్రేటర్ రాయలసీమ వైసీపీ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ అని దాని చైర్మన్గా శైలజానాథ్ గారు ఉన్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన శ్రీశైలం దగ్గరికి వెళ్ళి రైతులు, మేధావులు అన్ని వర్గాలతో కలిపి, శ్రీశైలం అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర, అక్కడికి వెళ్ళి ప్రజా పోరాటం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24వ తేదీనట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గరికి వెళ్ళి మొత్తం రాయలసీమలోని మేధావులు, అన్ని వర్గాల ప్రజలతో కలిపి రాయలసీమ రిజర్వాయర్లకు నీళ్ళు వదలాలి, నింపాలి, లేకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ అని చెప్పి. సో దీనికంటే ముందే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటే బెటరు. చివరికి రిజర్వాయర్లు నింపండి, నీళ్ళు ఉన్నప్పుడు రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీళ్ళు ఇప్పటికీ పూర్తిగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా తీసుకోవాలంటే ఏమంటారు, ఆ ఫెసిలిటీ ఉండాలి కదా. అసలు ఇప్పటి వరకు చర్చనే అది కదా. 800 అడుగుల నుంచే తెలంగాణ అటువైపు విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీళ్లను తోడేస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల దగ్గర నుంచి నీళ్లు తోడేసుకుంటూ ఉన్నారు. 800 అడుగుల నుండి రాయలసీమకు సుక్క నీళ్లు రావాలంటే 841 అడుగుల దగ్గర ఉండాలి. అక్కడ ఉండేది ఎప్పుడో చాలా కొద్ది రోజులు మాత్రమే. సో అప్పుడు ఇంకే నీళ్లు నింపేసుకునే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు రాయలసీమకి ఏంటండి, నీ వాటా కింద తీసుకొని నీళ్ళు అని కేటాయించారు. నీకు కేటాయించిన నీళ్ళు తీసుకోవాలనుకున్నా కానీ నీళ్ళు ఉండాలి కదా అందులో. సో నా వాటా హక్కు కింద వచ్చే నీళ్ళు నేను తీసేసుకోవడం కోసమనే జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ 800 అడుగుల దగ్గర నీళ్లు తీసుకునే ఏర్పాటుకు పూనుకుంటే, అదిగో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెబుతారు, నేనే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపేశారు అని తెలంగాణ ముఖ్యమంత్రి చెబితే దాని మీద స్పందించరు. కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు తిడుతూ ఉంటారు. ఏందో అర్థం పడతాం లేదు రాజకీయాలు. కాకపోతే మరి రాయలసీమ రిజర్వాయర్లకు నీళ్ళు వదలండి. నువ్వు 878 అడుగులు నీళ్ళు ఉన్నప్పుడు వదలకపోతే, ఇంకా నీళ్ళు తగ్గిపోతే ఇంకెక్కడి నుంచి వదులుతారు నీళ్ళు? ఎన్ని రోజులు వదులుతారు? భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరే చెబుతూ ఉన్నప్పుడు, మామూలుగా పుష్టిగా నీళ్ళు ఉన్నప్పుడే రాయలసీమకు అంతంత మాత్రమే అందుతాయి. మరి ఇప్పుడు దారుణమైన పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయంటే మరి రాయలసీమ ప్రజలు కదా, వాళ్ళకి నీళ్ళు వద్దా? వాళ్ళ నీటి అవసరాలు తీరొద్దా? కనీసం నీటి హక్కు కూడా వాళ్ళకి లేదా?